వినాయక ఫౌండేషన్ దువ్వూరు వారు ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ రోజు శ్రీ గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో ఈ కేసీ కెనాల్ ఒడ్డున తర్వాత ఈ రోజు ఎంతో మంది భక్తులందరూ ఇక్కడ విచ్చేస్తున్నారు. ఈ భక్తులకు అందరికీ ప్రసాదం అందించాలనే ఉద్దేశంతో ఈ వినాయక ఫౌండేషన్ వాళ్ళు మనకి ఇక్కడ ఈ రోజు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రసాద వితరణ కార్యక్రమానికి ఈ ఫౌండేషన్ యొక్క టీం వాళ్ళు రకరకాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. మనకు ఈ సేవలు అన్ని రకాలకు మూగజీవులకు అందిస్తున్నారు. అలాగే మన మనుషులకు, తర్వాత ఆపదలో ఉన్న వాళ్లకు, ఇంకా మనకు ఎవరైనా నిరుపేదలుగా ఉండి వాళ్ళ కుటుంబం ఇబ్బందులుగా ఉంటే అలాంటి కార్యక్రమాలన్నీ ఈ యొక్క ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజు భాగంగా ఈ వాంసాయనగర్ వాస్తవులు శ్రీ జగదీష్ నాయుడు గారు మనకు ఈ రోజు ప్రసాద వితరణ ఇవ్వడం జరిగినది. ఈ ప్రసాదాన్ని మనము దైవ సమానంగా భావించేసి ప్రతి ఒక్కరూ స్వీకరించాలని కోరుకుంటున్నాం. గత 7 సంవత్సరాలుగా ఈ రోజుతో 7వ సంవత్సరంగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా శక్తివంచన లేకుండా ఈ టీము వాళ్ళు, ఈ వినాయక ఫౌండేషన్ టీము వారు వాళ్ళ యొక్క శక్తివంచన లేకుండా ఇక్కడ ప్రసాద వితరణ చేస్తున్నారు. పైగా ఈ యొక్క గణేష్ నిమజ్జనంలో భాగంగా ఈ గణేష్ విగ్రహాలను వదిలేటప్పుడు పలు జాగ్రత్తలు కూడా తెలియజెప్పుతూ ఈ గణేష్ నిమజ్జనాన్ని బాగా జరుపుకోవాలని కోరుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క జాగ్రత్తలు పాటించి ప్రతి ఒక్కరూ ఈ దైవ యొక్క అందరూ కూడా సంతోషంగా ఎవరెవరి గమ్యస్థానాలు వాళ్ళు చేరుకోవాలని కోరుకుంటూ ఈ ఫౌండేషన్ వాళ్ళు వాళ్ళ శక్తి వంచన లేకుండా మనకు సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సేవలు అందిస్తున్నటువంటి ఈ టీము వారికి మరియు ఈ రోజు మన యొక్క ప్రసాద దాత జగదీష్ నాయుడు వారికి కూడా ఈ యొక్క అందరి తరపున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమాలు ఇంకా దిగ్విజయంగా చేస్తూ ఈ టీం యొక్క వినాయక ఫౌండేషన్ టీం వారు బాగా చేస్తున్నారు. ఈ టీము ఎన్నో అవార్డులు కూడా పొందడం జరిగినది. ఈ మధ్యనే రకరకాల అవార్డులు, కళారత్న అవార్డు, తర్వాత డాక్టరేట్ అవార్డు, ఇంకా ఎన్నెన్నో అవార్డులు తీసుకుంటున్నారు. కేవలం అవార్డుల కోసం వీళ్ళు ఈ పని చేయడం లేదు. కేవలం మానవతా సేవ, మానవులకు సేవ చేయాలి, జంతువులకు సేవ చేయాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో మంచి నిర్ణయాలతో ముందుకు పోతున్నారు. ఎవరు ఏమనుకున్నాను కూడా వారి మాటలకు లెక్క చేయకుండా వారి యొక్క సేవలు మాత్రం నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇటువంటి గొప్ప స్వచ్ఛంద సంస్థకు నన్ను భాగస్వామ్యం చేసేందుకు నేను కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ టీముకు ఎల్లవేళలా సేవలు చేయాలని కోరుకుంటూ, అంతేకాకుండా ఇంకా వాళ్ళు కొత్తగా వైకుంఠ రథాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మన యొక్క ఈ రథము ద్వారా ఈ యొక్క అందరికీ మేలు జరగాలని, జరుగుతున్న కాలంలో 4 మనుషులు దూరం అవుతున్నటువంటి ఈ రోజుల్లో కూడా ఆ 4 దగ్గరకు తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతో, మంచి దృక్పథంతో వీళ్ళు చేస్తున్నారు. ఇలాంటి ఎన్నెన్నో సహకారాలు అందిస్తున్నారు. మనవంతు కూడా ఈ సహాయ సహకారాల్లో పాల్గొని మనమందరము భాగస్వాములయ్యి నిర్వహించాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాం.